ఒక భారీ కొండను పైనుంచి కిందికి తొలుస్తూ ఈ దేవాలయాన్ని రూపొందించారు. ఇది ఒక అద్భుతమైన వాస్తుశిల్పం. అదే ఎల్లోరా కైలాసనాథ ఆలయం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణం. సాధారణ గుడి నిర్మాణంలా క్రింద నుండి పైకి కాకుండా దీనిని పైనుండి క్రిందకు నిర్మించారు. ఇలా ఎందుకు చేశారు? దీనికి గల కారణాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరాఠీ ఇతిహాసం ప్రకారం స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో అతడి భార్య శివుడిని ప్రార్థించింది. రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని, ఆలయం గోపురం చూసేవరకు తాను ఉపవాసముంటానని మొక్కుకుంది. వెంటనే ఆ రాజు కోలుకున్నాడు. రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కోకసా అనే శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుందని చెప్పాడు. దీంతో ఆలయాన్ని ముందునుంచి కాకుండా కొండ పై భాగం నుంచి చెక్కుకుని వచ్చారు. ముందుగా ఆలయం గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష విరమించేలా చేశారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.